పాఠశాల విద్యలో విప్లవాత్మక సంస్కరణలు తెస్తున్నట్లుగా మంత్రి నారా లోకేష్ తెలిపారు. ఈ నెలలోనే మెగా డిఎస్సి నోటిఫికేషన్ ఇవ్వనున్నట్లుగా చెప్పారు. ప్రభుత్వ విద్యా వ్యవస్థను సమూలంగా ప్రక్షాళన చేసి దేశంలోని ఏపీ విద్యా వ్యవస్థను నెంబర్ 1 చేయాలన్న సీఎం చంద్రబాబు నాయుడు లక్ష్యానికి అనుగుణంగా సంస్కరణలకు శ్రీకారం చుట్టామని అన్నారు. ఏపీ మోడల్ ఎడ్యుకేషన్ జీవో 117 కు ప్రత్యామ్నాయం పాఠశాలలో మౌలిక సదుపాయాలపై కూటమి ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలతో ఉండవల్లిలోని తన నివాసంలో వర్క్షాప్ నిర్వహించారు. విద్యారంగంలో ఎలాంటి మార్పులు చేపడితే బాగుంటుందనే దానిపై వారి నుంచి అభిప్రాయాలు స్వీకరించారు. ఈ సందర్భంగా మంత్రి లోకేష్ మాట్లాడుతూ ప్రభుత్వ విద్యా వ్యవస్థను సమూలంగా ప్రక్షాళన చేసి దేశంలోనే ఏపీ విద్యా వ్యవస్థను నెంబర్ 1 చేయాలన్న సీఎం చంద్రబాబు నాయుడు లక్ష్యానికి అనుగుణంగా సంస్కరణలకు శ్రీకారం చుట్టామన్నారు. తాను యువగళం పాదయాత్ర చేస్తున్నప్పుడు జీవో 117 వల్ల కలిగిన దుష్ఫలితాల గురించి అనేక మంది తన దృష్టికి తెచ్చారని గుర్తు చేశారు. జీవో 117 పేరుతో వైసీపీ ప్రభుత్వం చేసిన నిర్వాహకం వల్ల గత 5 ఏళ్ల ప్రభుత్వ పాఠశాలలో 12 లక్షల మంది విద్యార్థులు తగ్గిపోయారని, వారంతా ప్రైవేటు పాఠశాలలో చేరారని చెప్పారు. నేషనల్ అచీవ్మెంట్ సర్వే నివేదిక ప్రకారం జాతీయ సగటుతో పోలిస్తే ఏపీ పాఠశాల విద్యలో ఎక్కువ అభ్యాసన అనంతరం ఏర్పడిందన్నారు. 3వ తరగతి విద్యార్థుల్లో భాషా సబ్జెక్టులో 57% మంది, గణితంలో 54% మంది మాత్రమే అంచనా మేరకు మెరుగ్గా ఉన్నారని అన్నారు. ఇది జాతీయ సగటుతో పోలిస్తే 5 నుంచి 8% తక్కువ అని చెప్పారు. పై తరగతుల్లో ఈ తరం ఇంకా ఎక్కువగా ఉందన్నారు. ఆసర్ 2024 నివేదిక రాష్ట్రంలో ఫౌండేషనల్ లిటరసీ అండ్ న్యూమరసీలో లోపాలను బహిర్గతం చేస్తుందన్నారు. పెర్ఫార్మెన్స్ గ్రేడింగ్ ఇండెక్స్ నివేదిక ప్రకారం టీచర్ విద్యా శిక్షణలో ఏపీ 60 పాయింట్లు సాధించిందని అన్నారు.